కొంతమంది వరమహాలక్ష్మి గ్రాండ్గా చేస్తారు, కొంతమంది సింపుల్గా చేస్తారండి. నేనైతే కొన్ని రోజులు చేసి ఇప్పుడు చేయటం లేదు, ఊరికే చేసుకొని ఊరికే చీర పెట్టుకున్నానండి. అష్టోత్తరాలన్నీ చదివి చీర పెట్టుకున్నానండి నేను. అంతే. ఇట్లా గ్రాండ్గా చేసామా సింపుల్గా చేసామా కాదండి లెక్క. మనసు నిండుదనంగా, మనసు ప్రశాంతంగా నిండుగా ఒక మంత్రమైనా చెప్పి పూజ చేస్తే అంతే చాలండి. లక్ష్మీదేవి ఎంతో సంతోషం పడుతుంది. చాలా నిండుదనంగా ఉండాలండి లక్ష్మీదేవికి. ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా హ్యాపీగా ఉంటే అదే లక్ష్మీదేవి కోరుకునేది అదేనండి. ఉండేవాళ్ళ లేనోళ్ళ కాదు. లేనోళ్ళు పువ్వు పెట్టి ఓ టెంకాయ కొట్టినా కూడా వాళ్ళ ఇంటికి కూడా పోతుందండి లక్ష్మీదేవి. నిండుదనం ఉండాలండి. కల్మషం లేని మనసు నిండుదనం ఉంటే ఇంకంతకన్నా లక్ష్మీదేవి కోరుకునేది ఏమి. ఇన్ని పూలేసి ఇన్ని డబ్బులు పెట్టి ఇన్ని నగలేసి కాదండి కోరుకునేది లక్ష్మీదేవి. నిండైన మనస్తత్వం ఉండే మనుషులనే ఇష్టం పడేది లక్ష్మీదేవి. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి అమ్మలగన్నా అమ్మవు నీవే, అమ్మలగన్నా అమ్మవు నీవే, అఖిల జగతికి అమ్మవు నీవే. నీ దయ ఉంటే కలుగు శుభాలు, నీ దయ ఉంటే కలుగు జయాలు. అమ్మ భవాని జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని. అమ్మా 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 నన్ను కాపాడు తల్లి, నా మీద దయ చూపు తల్లి, నీ చెల్లని చూపులు నా